2024 డిసెంబర్లో వరుస విమాన ప్రమాదాలకు కారణాలేంటి? ఆ ప్రమాదాల్లో ఎంతమంది మరణించారు? ఆ 5 కారణాలతోనే ఫ్లైట్ ప్రమాదాలు జరుగుతున్నాయా? అసలు విమానంలో ఏ సీట్లో కూర్చుంటే ప్రయాణికులు సేఫ్గా ఉంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. విమాన ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాంకేతిక కారణాల వల్లనో లేక రన్వేలపై ల్యాండింగ్, ఇతర కారణాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. అయితే 2024 డిసెంబర్ అంటే ప్రజలు జంకుతున్నారు. ఈ నెల విమాన ప్రయాణికులకు బ్లాక్ నెలగా మారింది. డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా 6 విమాన ప్రమాదాలు జరిగాయి. 233 మంది మరణించారు. ఈ గణాంకాలు నిజంగా భయంకరంగా మారాయి. ఈ ప్రమాదాలు విమాన ప్రయాణ సమయంలో భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దక్షిణ కొరియాలోని మయాన్ విమానాశ్రయంలో 29న విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది. అక్కడే ఉన్న గోడకు ఢీకొనగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 179 మంది మరణించారు. అలాగే అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం డిసెంబర్ 25న కజకిస్తాన్లోని అక్టువా నగరానికి సమీపంలో కుప్పకూలడంతో 38 మంది మరణించారు. అక్టువా ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఇక బ్రెజిల్లోని దక్షిణ నగరం గ్రామాడో పట్టణ కేంద్రంలో డిసెంబర్ 23న ఓ విమానం కూలిపోవడంతో 10 మంది మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. బ్రిటిష్ కొలంబియాలోని ఉత్తర వాంకోవర్ ద్వీపం నార్త్ కోస్ట్ ఏవియేషన్ నిర్వహిస్తున్న BN2B26 ఐలాండర్ డిసెంబర్ 22న పాపువా న్యూ గినియాలో కూలిపోయింది. విమానంలో ఉన్న 5 వ్యక్తులు మరణించారు. అదే సమయంలో ఓ చార్టర్డ్ ఫ్లైట్ అర్జెంటీనాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్లిద్దరూ చనిపోయారు. అలాగే డిసెంబర్ 17న హవాయిలోని హోనలులులోని ఐనోయో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఓ విమానం క్రాష్ అయింది. 2 పైలట్లు మరణించారు. అసలు ఈ ప్రమాదాలకు ముఖ్యమైన 5 కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పైలట్ తప్పిదం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండోది యాంత్రిక లోపం. అసాధారణం కానప్పటికీ అస్తవ్యస్తమైన నిర్వహణ రికార్డ్ అప్డేట్లను కొనసాగించడంలో విఫలమవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతాయి. విమానాలు కూలిపోవడానికి 3వ కారణం వాతావరణం. విమానాలు ఎగరడంలో కష్టాన్ని పెంచుతుంది. కొన్ని ప్రమాదాలలో భారీ వర్షం, పొగమంచు, మెరుపులతో దృశ్యమానతను తగ్గిస్తాయి. కొన్ని పక్షుల దాడులు కూడా పైలట్ భౌతిక మరియు ఆర్థిక భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. ఇక రన్వే డిజైన్లు కూడా ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలా పైలట్ లోపాలు, మెకానికల్ లోపాలు, ప్రతికూల వాతావరణం, పక్షులతో ప్రమాదాలు, ల్యాండింగ్ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విమానంలో ప్రమాద సమయంలో మీరు ఏ సీట్లో కూర్చుంటే సేఫ్గా ఉంటారు అనే ప్రశ్నలు కూడా పలువురిలో మెదులుతున్నాయి. అయితే ముందు సీట్లోని ప్రయాణికులు అత్యధికంగా ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు. ఇక రెక్కలకు సమాంతరంగా ఉన్న సీట్లోని వారు ప్రాణాలతో బయటపడే స్థాయి గాయాలకు గురి కావచ్చని తేల్చారు. ఇక వెనక సీట్లోని వారు స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.